అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల్లో జీవన ఎరువుల వాడకం ప్రయోజనాలు, అధిక దిగుబడుల కోసం సీతాఫలంలో ప్రస్తుతం చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపులు, ఆధునిక పద్ధతిలో అల్లం సాగు, సేంద్రియ విధానంలో పంటల సాగు కషాయాల తయారీ మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న నెల్లూరు జిల్లా రైతు. శీతాకాలం అందివచ్చే పండ్లలో ఒకటి సీతాఫలం. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కాపునిస్తాయి సీతాఫలం చెట్లు. డిసెంబర్లో కాత పూర్తయిన తర్వాత సీతాఫల చెట్లు నిద్రావస్థకు చేరుకుంటాయి. ఈ క్రమంలో సుమారు 3 నెలల నిద్రావస్థ తర్వాత మే నెలలో చెట్లకు కొమ్మ కత్తిరింపు చేసుకుంటే జూన్ నెల ప్రారంభంలో పడే వర్షాలకు చెట్లు పుష్పిస్తాయి. కొమ్మ కత్తిరింపు తర్వాత వచ్చిన ఈ పూత అధిక శాతం కాయగా మారుతుంది. అయితే కొంతమంది రైతులు చెట్టుకు ఉన్న అన్ని కొమ్మలు పూర్తిగా కత్తిరిస్తారు. అలా చేయటం వల్ల చెట్టు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా ప్రధాన కొమ్మలను ఉంచి పిల్ల కొమ్మలను కత్తిరించడం వల్ల చెట్టు తొందరగా ఎదుగుతుందంటూ సీతాఫలం కత్తిరింపులు అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు అందిస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యానాధికారి జె ఆసిస్. మనము సీతాఫల్ తోట NMK1 గోల్డ్ తోటలో ఉన్నాము. మొదటిగా సీతాఫల్ అనేది మనకు సెప్టెంబర్లో కాత వచ్చిన తర్వాత డిసెంబర్లో మనకు కాత అయిపోతుంది. అయిపోయిన తర్వాత సీతాఫలం అనేది నిద్రావస్థకి వెళ్ళిపోతుంది, అంటే డార్మస్లోకి వెళ్ళిపోతుంది. జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు మనము డార్మస్లో పెట్టుకొని మేలో మనము ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మనకి ఏమవుతుందంటే వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే పైన చిగుర్లకు పూత కాత వస్తుంది. కింది వాటికి కత్తిరింపులు చేసుకున్నప్పుడే మన కింది వాటికి కాత అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సీతాఫల తోట ఉన్న వాళ్ళు మే 15వ తారీఖు సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వరకు మనకు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ప్రూనింగ్లో ఏంటంటే టర్మినల్ కటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే కాండం మధ్యలో వరకు ప్రైమరీ బ్రాంచ్ సెకండరీ బ్రాంచ్ వరకు కట్ చేస్తారు. కానీ టెరిషరీ బ్రాంచ్ ఖచ్చితంగా ఉండాలి. పెన్సిల్ సైజ్ కొమ్మలకు మాత్రమే మనకు ప్రూనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పెన్సిల్ సైజ్ కొమ్మలు ఉండేటట్టు మనం ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే కొమ్మ చిగురు నుంచి 30 సెంటీమీటర్ లోపు ఉన్న మొక్కలు మాత్రమే మనం కత్తిరింపులు చేసుకుంటే దాని కింద మనం చిగురు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ వచ్చిన చిగురులోకి ఏమవుతుందంటే కాత నిలుస్తుంది. సో అలా వచ్చిన కాత ఏమవుతుందంటే సైజు కూడా చాలా బాగా సైజు వస్తుంది, నిలకడగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది సెకండరీ బ్రాంచ్ అంటామండి, ఇది టర్మినల్ బ్రాంచ్. ఇవన్నీ టర్మినల్ బ్రాంచ్లో మనం పెన్సిల్ సైజ్ థిక్నెస్ ఉన్న వాటికి మాత్రమే మనం ప్రూనింగ్ చేసుకున్నాము. ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రతి కనుముకు ప్రతి నోడ్కి మనకు వచ్చేసరికి పూత కాత అనేది స్టార్ట్ అయింది. ఈ పూత కాతలో మనం ఏం చేస్తామంటే మళ్ళీ థిన్నింగ్ చేసుకొని ఒక్కొక్క కనుపుకు ఒక్కొక్క పువ్వు ఉన్నట్టు మనము చూసుకుంటాం. మనం జనరల్గా రైతులు ఏం చేస్తారంటే ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేసుకుంటారు. ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మనం నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే పూత వస్తుంది. కానీ టెంపరేచర్ వేడికి ఏమవుతుందంటే టెంపరేచర్ 30 డిగ్రీలు దాటినప్పుడు హ్యూమిడిటీ వచ్చేసరికేమో 60 to 70% లేనప్పుడు ఏమవుతుందంటే పూత రాలిపోయే ఆస్కారం ఉంటుంది. సో అది లేకుండా మనకు వర్షాకాలంలో మే 15th అలా చేసుకున్నట్టయితే జూన్ కల్లా మనకి ఏమవుతుంది చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి,
పూత వచ్చినప్పుడు టెంపరేచర్స్ అనేది తక్కువ ఉంటాయి. 30 డిగ్రీల లోపల ఉండాలి టెంపరేచర్, మనకు 30 డిగ్రీల లోపల ఉన్న టెంపరేచర్. హ్యూమిడిటీ 60% ఉండాలి. అంటే తేమ శాతం 60% ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫ్లవర్ అనేది సెట్ అయ్యి కాత అనేది రావడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా ప్రూనింగ్ అయిపోయిన వెంటనే మనము మందులు మసాలాలు కూడా మనము వేసుకోవాలి. మనం ప్రస్తుతం 7వ సంవత్సరం తోటలో ఉన్నాము. దీనికి 40 కిలోల నుంచి 50 కిలోల ఆవు పేడ మనకు అవసరం అవుతుంది. దాంతోపాటు 250 గ్రాముల యూరియా, 400 నుంచి 500 గ్రాముల భాస్వరం, తర్వాత మనకు 250 గ్రాముల పొటాషియం అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనం యాడ్ చేసుకుని ఒక 25 గ్రాములు చెట్టుకు చొప్పున యాడ్ చేసుకుని మనం ఇచ్చినట్టయితే తొందరగా చిగుళ్ళు పూత వచ్చే ఆస్కారం ఉంటుంది. వచ్చిన కాతను కూడా మనం నిలకడగా ఉండే టట్టు చేసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా ప్రూనింగ్ అయిపోయిన వెంటనే మేము ఏం చేయాలంటే ఖచ్చితంగా నీళ్ళ వ్యవస్థ అనేది మనం పెట్టుకోవాలి. డ్రిప్ ఉన్న వాళ్ళు వచ్చేసరికేమో రోజుకి 8 లీటర్ల డ్రిప్పర్స్ ఉన్నట్లయితే 3 గంటల నుంచి 4 గంటల టైం మనం ఇచ్చినట్టయితే ఒక 30 నుంచి 35 లీటర్లు మనము చెట్టుకు ఇచ్చుకున్నట్టయితే తొందరగా చిగుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో రైతులు ఫ్లడ్డింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ సీతాఫలంలో వచ్చే 2 మేజర్ పురుగులు ఉన్నాయి. అంతకుముందు మైనర్ పెస్ట్ అంటుండే, ఇప్పుడు మేజర్ పెస్ట్ అయింది. ఒకటి ఫ్రూట్ ఫ్లై. దీనికి ఈ పూత సమయంలోనే మనం ఏం చేస్తామంటే మిథైల్ యూజినాల్ అనేది మనము ట్రాప్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ పండుగ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేని పక్షంలో సరికి ఆకర్షమి అని చెప్పేసి మనకు మందు దొరుకుతుంది. ఈ ఆకర్షమిలో మనం 10 ml స్పైనోసైడ్ మిక్స్ చేసుకొని కాండానికి 1 గ్రామ్ మనం 3 times పూసుకోవాల్సి వస్తుంది. ఒకటోసారికి పూత ఆశించిన సమయంలో కాయ మార్బుల్ సైజు, గోలి ఆకారంలో ఉన్న సైజులో మనం పూసుకున్నట్టయితే, తర్వాత పండు ఆల్మోస్ట్ ఒక బంతి సైజులో ఉన్నప్పుడు మనం పూసుకున్నట్టయితే, ఈ 3 times పూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మనకు ఈ పండుగను మనం నివారించుకునే ఆస్కారము 99% ఉండే ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు మనకి ఏంటంటే పిన్నెల్లి అనేది ఆశించే ఆస్కారం ఉంది. పిన్నెల్లి జనరల్గా మనకు వచ్చినప్పుడు ప్రొఫ్నోఫాస్ మందు అనేది 2 ml per లీటర్ కొట్టుకున్నట్టయితే అది కూడా కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంది. సుగంధ ద్రవ్య పంటల్లో వాణిజ్య స్థాయిలో సాగవుతున్న పంట అల్లం. ప్రత్యేకమైన వాసన, ఘాటు అల్లం సొంతం. అందుకే మసాలా దినుసుగా అల్లాన్ని విరివిగా వంటల్లో వాడతారు. ఎండు అల్లాన్ని సొంటి అంటారు. ఔషధంగా సొంటికి ప్రాముఖ్యం ఉంది. అల్లాన్ని ఎక్కువగా కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2000 హెక్టార్లలో అల్లాన్ని సాగు చేస్తూ 15,000 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అల్లాన్ని సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు అల్లం విత్తుకునేందుకు అనుకూల సమయం. అల్లం సాగును ఆధునిక పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా ఎకరాకు 12 నుంచి 15 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. అల్లం సాగులో ఆది నుంచి పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలేమిటో ఈరోజు అన్నదాతలో చూద్దాం. అల్లం తేమతో కూడిన వేడి వాతావరణంలో పెరుగుతుంది. నీటి వసతి గల ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అల్లం పండించడానికి 19 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడెడ్ ఉష్ణోగ్రత అనుకూలం. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉండాలి. అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర చెలక, గరప నేలలు అనుకూలం. బరువైన బంకమట్టి నేలలు, మురుగునీటి సౌకర్యం లేని నేలలు అల్లం సాగుకు పనికిరావు. అలాంటి నేలల్లో దుంపకుళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది. నీడ ఉండే ప్రదేశాల్లో అల్లం బాగా పెరుగుతుంది. కొబ్బరి, కాఫీ, దొండ, బొప్పాయి, అరటి, జామ తోటల్లో అల్లాన్ని అంతర పంటగా వేసుకోవచ్చు. లేదంటే వరుసల్లో ఆముదం, మొక్కజొన్న మొక్కలను నీడ కోసం వేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో నర్సీపట్నం లోకల్, సిద్దిపేట లోకల్ వంటి దేశీ రకాలతో పాటు అభివృద్ధి చేయబడ్డ రియో డిజెనీరో, మారన్, హిమాచల్, సురుచి, సుప్రభ, ఐఐఎస్ఆర్ వరద, ఐఐఎస్ఆర్ మహిమ, ఐఐఎస్ఆర్ రజిత వంటి అధిక దిగుబడులనిచ్చే రకాలు విస్తృతంగా సాగులో ఉన్నాయి. విత్తే రకం, దూరాన్ని బట్టి ఎకరాకు 600 నుంచి 1000 కిలోల విత్తనం సరిపోతుంది. తెగులు సోకని పంట నుంచి సేకరించిన బలమైన విత్తన దుంపల్ని ఎన్నుకోవాలి. మొలక వచ్చిన దుంపలను 2.5 నుంచి 3 సెంటీమీటర్ల పరిమాణంతో సుమారు 25 నుంచి 30 గ్రాముల బరువు ఉండేలా ముక్కలుగా చేసి విత్తనంగా వాడుకోవాలి. విత్తనాన్ని నేరుగా నాటుకోవచ్చు లేదా
నారు పెంచి నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవాలంటే 2 కణుపులు కలిగిన దుంపలను ప్రోట్రేలలో నాటి 30 నుంచి 40 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు విత్తన శుద్ధి చేయటానికి లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో పాటుగా 5 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి ఆ ద్రావణంలో దుంపలను అరగంట నానపెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు, నాటేటప్పుడు మొలకలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. అల్లాన్ని సమతుల మళ్లలో నాటితే దుంపకుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధునిక పద్ధతిలో ఎత్తైన బెడ్లలో సాగు చేయటం ద్వారా దుంపకుళ్ళు సమస్య తగ్గడమే కాక దుంప ఊరి అధిక దిగుబడి వస్తుంది. బెడ్లను 20 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తుతో 75 నుంచి 100 సెంటీమీటర్ల వెడల్పుతో తయారు చేయాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో దుంపల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. బెడ్లపై డ్రిప్ లాటరల్కు ఇరుప్రక్కల విత్తన దుంపను నాటాలి. నారు నాటేటప్పుడు నేలలో సరిపడా తేమ ఉండాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. నాటిన 2-3 వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. వరుసల మధ్యలో మొక్కజొన్న, ఆముదం వంటి మొక్కలు వేసి పంటకు కావాల్సిన నీడ కల్పించాలి. అల్లం నాటిన 2-3 వారాలకు మరియు 60 రోజుల దశలో బోదెలకు మట్టిని ఎగదొయ్యాలి. దుంపలు నాటిన 40 నుంచి 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం విత్తిన వెంటనే ఎకరాకు 200 లీటర్ల నీటికి 800 గ్రాముల అట్రాజిన్ లేదా 1.2 లీటర్ల పెంటిమిథాలిన్ కలిపి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. నీటి తడుల విషయానికొస్తే అల్లం దుంప నాటిన వెంటనే ఒక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనిపించే వరకు 3 నుంచి 6 రోజులకోసారి తడి ఇవ్వాలి. తర్వాత నుంచి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. వాతావరణ పరిస్థితులను బట్టి బరువైన నేలల్లో సాధారణంగా 15 నుంచి 20 సార్లు, తేలికపాటి నేలలో 20 నుంచి 25 సార్లు నీరు పెట్టాలి. అల్లం సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల్ని వాడితే ఫలితాలు బాగుంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వెయ్యాలి. మొదటి దఫాగా దుంపలు నాటిన 40 రోజులకు ఎకరాకు 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వెయ్యాలి. రెండవ దఫాగా 80 రోజులకు 54 కిలోల యూరియా, 42 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 120 రోజుల దశలో 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా అందించాలి. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువుల్ని అందిస్తే దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. అల్లంలో జింక్, ఇనుప ధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. జింక్ లోపం వచ్చినప్పుడు ఆకులు మధ్య భాగంలో ఆకుపచ్చగా ఉండి మొత్తం ఆకంతా పసుపు రంగులోకి మారిపోతుంది. ఇలాంటి సమయంలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇనుప ధాతులోపం ఏర్పడినప్పుడు ఆకులన్నీ మొదట పసుపు రంగులోకి మారి చివరికి తెల్లగా అయిపోతాయి. లోప తీవ్రతను బట్టి లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పైరుకు పలు దశల్లో దుంపకుళ్ళు సమస్యగా ఉంటుంది. దుంపకుళ్ళు ఆశించిన మొక్కల్లో ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఇలాంటి సమయంలో దుంపల్ని పీకి చూస్తే భూమి లోపల దుంపకుళ్ళుకు సంబంధించిన శిలీంధ్రం వ్యాపించి ఉంటుంది. దుంపకుళ్ళు సోకిన మొక్కల్ని పీకి నాశనం చేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణాన్ని మొక్క మొదళ్లలో పోసుకోవాలి లేదా డ్రిప్లో వదలాలి. అల్లాన్ని వరుసగా 3 సంవత్సరాల పాటు అదే పొలంలో సాగు చేస్తే దుంపకుళ్ళు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మార్పిడి చెయ్యాలి. అల్లం రకాన్ని బట్టి 7 నుంచి 8 నెలలకు దుంపల్ని తీసుకోవచ్చు. ఆకులు పసుపచ్చగా మారి ఎండిపోతాయి. ఈ దశలో అల్లాన్ని త్రవ్వి తీసుకోవాలి. అల్లం నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 20 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్ ధర లేనప్పుడు
పంటకాలం మరికొద్ది రోజులు పొడిగించుకోవచ్చు. ఎండిన ఆకుల్ని అలాగే బెడ్లపై వదిలేసి 4-5 రోజులకు ఒక నీటి తడిని ఇచ్చినట్లయితే అల్లానికి కొత్త పిలకలు వచ్చి ఊరుతుంది. ఈ ప్రక్రియ ద్వారా సాధారణం కంటే మరో 10 టన్నులు అదనంగా పొందే అవకాశం ఉంటుంది. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను కుమ్మరించడం వల్ల దిగుబడి సంగతేమో గాని భూభౌతిక స్థితి దెబ్బతిని నేల సారం క్షీణిస్తోంది. భూమిలో రసాయన ఎరువులు ముఖ్యంగా భాస్వరం నిల్వలు పెరిగిపోయి మొక్కల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. అలా కాకుండా సేంద్రియ జీవన ఎరువుల వాడకం పెంచడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువులను పంటలకు అందించినప్పుడు పోషకాలు అందటమే కాక నేలల్లో జీవరాశి సైతం పెంపొందుతుంది. అంతేకాదు మొక్క పెరుగుదలకు అవసరమైన అన్ని రకాల హార్మోన్లు, ఎంజైములు మొక్కలకు లభ్యమవుతాయి. మరి ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలి, వీటి వాడకం వల్ల పంటలకు కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి. జీవన ఎరువులు అంటే బతికి ఉన్న సూక్ష్మజీవులు. ఇవి మన నేలలో నుంచి తీసుకొని వాటిని ఐసోలేట్ చేసేసి వాటిని పరీక్షలు చేసి ప్రయోగశాలలో తిరిగి రైతులకి పోషకాల కోసము ఇవ్వడం జరుగుతుంది. ఈ జీవన ఎరువులు ముఖ్యంగా 5-6 రకాలు ఉన్నాయి. నత్రజని జీవన ఎరువులు, ఫాస్ఫేట్ జీవన ఎరువులు, పొటాషియం జీవన ఎరువులు, మైకోరైజా, ఫాస్ఫేట్ మొబిలైజింగ్ జీవన ఎరువులు, తర్వాత మొక్క ఎదుగుదలకు కావలసిన రసాయనాలను స్రవించే జీవన ఎరువులు, ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియా అంటాము. ముఖ్యంగా వరిలో ఉపయోగించవలసిన జీవన ఎరువులు వచ్చి అజోస్పైరిల్లం. ఈ అజోస్పైరిల్లం నత్రజని జీవన ఎరువు. ఇది మొక్క వేర్లలో ఉంటూ మొక్కకు కావాల్సిన గాలిలో ఉన్న నత్రజనిని తీసుకుని స్థిరీకరిస్తుంది. దగ్గర ఒక ఎకరాకు 25 కిలోల నత్రజనిని స్థిరీకరిస్తుంది. రైతులు వరి నాట్లు వేసుకునే ముందుగా దమ్ము చేసుకున్నాక ఈ అజోస్పైరిల్లం జీవన ఎరువు, తర్వాత ఫాస్ఫేట్ సాల్యుబైజింగ్ జీవన ఎరువు, తర్వాత పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, తర్వాత మైకోరైజా జీవన ఎరువు, తర్వాత ట్రైకోడర్మా ఒక 2 కిలోలు, సూడోమోనాస్ ఒక 2 కిలోలు, ఈ 6 రకాల జీవన ఎరువులు కలుపుకొని పశువుల ఎరువులో పెంటపోగులో ఒక 100 నుంచి 200 కిలోల పశువుల ఎరువులు కలుపుకొని రైతులు దమ్ము చేసుకున్నాక చల్లుకొని వరి నాట్లు వేసుకోవడం వల్ల అవి మొక్కల వేర్ల దగ్గర స్థావరం ఏర్పరచుకొని మొక్క ఎదుగుదలకు కావలసిన రసాయనాలను స్రవించి మొక్కకు పోషకాలు అందిస్తూ జీవిస్తూ ఉంటాయి. తర్వాత వరి నాటిన 20 నుంచి 25 రోజుల తర్వాత ఇంకొక దఫా అజోస్పైరిల్లం ఒక 1/2 లీటరు, సూడోమోనాస్ ఒక 2 కిలోలు పైపాటుగా చల్లుకోవడం వల్ల తిరిగి సూక్ష్మజీవులు పెరిగి నత్రజని స్థిరీకరించి తర్వాత కొన్ని రకాల రోగాలను తట్టుకునే శక్తి సూడోమోనాస్ వల్ల కలిగి దుబ్బు బాగా కట్టి అధిక దిగుబడులను కూడా మనము ఆశించవచ్చు. తర్వాత ఈ జీవన ఎరువులు వాడుకోవడం వలన 20 నుంచి 25% రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రైతులు యూరియా షార్టేజ్ ఉండడం వల్ల ఇలాంటి జీవన ఎరువులు వాడుకోవడం వల్ల రసాయన ఎరువులు తగ్గించుకొని దిగుబడి మనము ఒక 10 నుంచి 15% దిగుబడి పెంచుకోవచ్చు. అలాగే అజోల్లా అనే ఒక జీవి, ఒక వాటర్ ఫెర్న్ అంటాం, చిన్న జీవి ఉంటుంది. అది ఎకరాకు 200 కిలోలు వరి నాటిన వెంటనే ఈ 200 కిలోలు పైపాటుగా చల్లుకుంటే 20 నుంచి 25 రోజుల లోపల అది చాపలాగా పరుచుకొని పెరుగుతుంది అన్నమాట. అలా పెరగడం వల్ల మనకి నత్రజని భూమికి అందుతుంది. అంటే అది పెరిగిన తర్వాత రైతులు నీటిని తీసివేయాలి. నీటిని తీసివేయడం వల్ల దాని అంతటకు అదే అజోల్లా కుళ్ళిపోయి అజోల్లా ఆకులో సైనోబ్యాక్టీరియా ఉండడం వల్ల ఆ సైనోబ్యాక్టీరియా వల్ల నత్రజని స్థిరీకరణ జరిగి అది కుళ్ళిపోయినప్పుడు మొక్కలకి నత్రజని అందుతుంది. అది కుళ్ళిపోవడం వల్ల హ్యూమస్ అనేది ఒకటి, ఆర్గానిక్ మ్యాటర్ వల్ల హ్యూమస్ అనే ఒకటి జనరేట్ అయ్యి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యి బాగా భూమి సారవంతమవుతుంది. అజోల్లా వల్ల తర్వాత కలుపు కూడా నివారణ కూడా జరుగుతుంది. అలాగే ఈ మధ్యన ప్రాచుర్యము మైకోరైజా పొందింది. ఈ మైకోరైజా కూడా వరిలో ఈ మధ్యన కొంతమంది రైతులు వాడుతూ ఉన్నారు. ఈ మైకోరైజా అనేది ఒక శిలీంధ్రము. ఈ మైకోరైజా భూమి పొరలలో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ని మొక్కకు అందించేట్లు చేస్తుంది అన్నమాట. అదే మెట్ట వ్యవసాయ ప్రాంతంలో అయితే
డ్రౌట్ రెసిస్టెన్స్ అంటే నీటి ఎద్దడిని తట్టుకునే కెపాసిటీ ఈ మైకోరైజా ఇస్తుంది. జింక్, ముఖ్యంగా జింక్ అందుబాటులోకి తీసుకొని వస్తుంది మైకోరైజా. జింకుతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలైన ఐరన్, తర్వాత మ్యాంగనీసు, మెగ్నీషియము, కాపరు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. తర్వాత రైతులు వరి అంతా కోసిన తర్వాత ఆ వరి గడ్డిని డీకంపోజ్ చేయడానికి కొన్ని రకాల డీకంపోజర్స్ అందుబాటులో కూడా ఉన్నాయి. మన వ్యవసాయ క్షేత్రంలో అభివృద్ధి చేసిన అంగ్రో డీకంపోజర్ ఒకటి ఉందను. ఆ వేస్ట్ డీకంపోజర్ ఏ ఒక 3 కిలోలు, వేస్ట్ డీకంపోజర్ బి ఒక 3 కిలోలు, ఒక 6 కిలోలు తీసుకొని సుమారుగా 50 నుంచి 100 కిలోల పశువుల ఎరువులు కలుపుకొని పైపాటుగా చల్లుకొని రోటావీడర్ వేసుకోవడము లేదా భూమిలో తొక్కించుకోవడము జరిగినప్పుడు అది బాగా కుళ్ళిపోయి భూమికి పడుతుంది. వరిగడ్డిని కాల్చుకోకుండా భూమిలో ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ డీకంపోజ్ చేసేసి ఆర్గానిక్ మ్యాటర్ బాగా పెరిగి భూమి సారవంతం అవుతుంది. జీవన ఎరువులు కావాల్సిన రైతులు సంప్రదించవలసిన చిరునామా వ్యవసాయ పరిశోధనా స్థానము అమరావతి, పల్నాడు జిల్లా, మరియు నార్త్ కోస్టల్ అంటే ఉత్తరాంధ్రలో రైతులకు కావాల్సిన వాళ్ళు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము అనకాపల్లి, రాయలసీమ ప్రాంతం రైతులకి కావాల్సిన వాళ్ళు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి మరియు వ్యవసాయ పరిశోధనా స్థానము ఊటుకూరు. ఈ 4 సెంటర్లలో జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కావలసిన రైతులు వాళ్ళు సంప్రదించి వారు పొందగలరు. 1 లీటర్ జీవన ఎరువు 300, అర లీటర్ జీవన ఎరువు 150 రూపాయలు, కిలో ప్యాకెట్ జీవన ఎరువు 80 రూపాయలు. రైతులు ఎంత వాడుకోవాలి జీవన ఎరువులు అనేది శాస్త్రవేత్తల సూచనల మేరకు సలహాలు తీసుకొని లేదా వ్యవసాయ నిపుణులు లేదా అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సూచనల మేరకు సలహాలు తీసుకొని జీవన ఎరువులు పొందవలసిందిగా కోరుతున్నాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగులో 10 ఏళ్ల అనుభవం ఉన్న రసాయనాల వాడకంతో మిగులుబాటు కాని పరిస్థితి. దిగుబడుల సాధన కంటే పెట్టుబడులకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం ఆ రైతును ఆలోచింపజేసింది. దీంతో క్రమంగా సహజ విధానాల ఆచరణ ప్రారంభించి అందులో పట్టు సాధిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన రైతు పెరికల మాల్యాద్రి. దగదర్తి మండలం అనంతవరం గ్రామానికి చెందిన ఈయన గత 6 ఏళ్లుగా ప్రకృతి సేద్య విధానాలు ఆచరిస్తున్నారు. తనకున్న ఎకరం పొలంలో మిశ్రమ పంటలు సాగు చేస్తూ ఏడాదంతా దపదపాలుగా ఆదాయం ఆర్జిస్తున్నారు. డ్రాగన్, మామిడి, మునగతో పాటు కూరగాయల పంటలను సాగుకు ఎంచుకున్నాడు. మునగ, బెండ, వంగ, గోరుచిక్కుడు పంటల నుంచి రోజుకు 500 రూపాయలు ఆదాయం వస్తుందని, డ్రాగన్, మామిడి పంటల నుంచి మే, జూన్ నుంచి ఫలసాయం అందుతుందని చెబుతున్నారు. మునగను కాయలుగానే కాకుండా ఆకును పొడి చేసి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుందంటున్నారు. అయితే సోలార్ డ్రైయర్లు అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం మొదలుపెట్టున్నాను. అంతకుముందు మామూలు వేసే పంటలు వేసేవాళ్ళమే, కెమికల్ అవి వాడేవాళ్ళమే. చెడుపేటలకి వాటికి తట్టుకోలేక ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ చేసినందువల్ల ఏంటంటే ఖర్చు తగ్గిపోయింది. ఈ పంట కూడా కొనేవాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా కొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్, మామిడి, మునగాయ వేసినాను. ఈ డ్రాగన్ ఫ్రూట్, మామిడి జూన్ నుంచి మొదలవుతాయి, మే, జూన్ నుంచి మొదలవుతాయి. ఈ లోపల కూరగాయలు వేస్తున్నాను. టమాటా, వంగ, మిరప, చిక్కుళ్ళు, బెండకాయలు, రకరకాల కూరగాయలు వేస్తున్నాను. వాటిలో అంత వస్తుంటుంది. ఈ లోపల మునగా కూడా పొడి చేసి సప్లై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా దాటి వల్ల వస్తూ ఉంటుంది. జూన్, జూలై నుంచి పూర్తిగా డ్రాగన్ ఫ్రూట్, మామిడి వస్తుంది. వాటిల్లో ఒక 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటున్నాము ఈ సంవత్సరం. అయితే గత సీజన్లో 3 లక్షలు వచ్చింది. పూర్తిగా మనం ఆర్గానిక్ చేసినందువల్ల మాకు కూడా ఖర్చు తక్కువ. రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ ఏటకే వచ్చి మేము ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడికే వచ్చి కొనుక్కోబోతున్నారు. పక్క వాళ్ళు కూడా ఇష్టంగా కొనుక్కుంటున్నారు. మా ఇంటే నేను బీఆర్సీ షాప్ ఒకటి పెట్టుకుని ఉన్నాను. ద్రావకాలు, కషాయాలు అన్నీ తయారు చేసి అవి కూడా ఎక్కువ మందికి మేము అందజేసి వీటి వల్ల వాళ్ళు కూడా ఉపయోగాలు బాగా ఫలితాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ PMDS కిట్లు కూడా కొన్ని ఇచ్చాము. రేపు ఏరుశనగ సీజన్ పోయిన తర్వాత ఎక్కువ మందికి అందజేసి సేంద్రియ కింద చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతి సిబ్బంది ప్రతి విషయంలోనూ మాకు చేదోడు వాదోడుగా ఉండి సలహాలు, సూచనలు అందుబాటులో ఉన్నారు. పంటల సాగుతో పాటు కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నాడు. సేంద్రియ విధానాలను రైతు ఆచరించడంతో పాటు తోటి రైతులకు అందులోని మెళకువలను తెలియజేస్తున్నాడు. రసాయనాలు ఉపయోగించకుండా ప్రకృతి విధానాలతో పండించిన ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని వివరిస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.